క్రీస్తు నామంన అందరికీ వందనములు. సముద్ర తీరానికి ఓర్ఫిష్ రాక ప్రళయానికి సూచన. గత నెల అనగా ఫిబ్రవరి నెలలో మెక్సికో సముద్ర తీరాన ఓర్ఫిష్ అనే ఒక అరుదైన చేప కనిపించింది. ఈ చేప ఎలా ఉంటుంది, ఈ చేపను గూర్చిన అభిప్రాయాలేమిటి, నిజానికి ఈ చేపలు సముద్ర తీరానికి రావడం ప్రళయాన్ని సూచిస్తుందా మొదలగు విషయాలను ఈ రోజు తెలుసుకుందాం. ఓర్ ఫిష్ ఇది తలతలా మెరుస్తూ రిబ్బన్లా కనిపించి సన్నగా పొడవుగా ఉండే చేప. ఇది సుమారుగా 10 ఫీట్ నుంచి 36 ఫీట్ పొడవు ఉంటుంది. ఇది సముద్రపు అట్టడుగు భాగంలో నివసిస్తుంది. అంటే సముద్రపు ఉపరితలానికి 660 ఫీట్ నుంచి 3300 ఫీట్ లోపలి ప్రాంతంలో ఇది ఉంటుంది. దీన్ని పాము చేప మరియు డూమ్స్ డే ఫిష్ అని కూడా అంటారు. డూమ్స్ డే అని అంటే ప్రళయం, యుగాంతం అని చెప్పవచ్చు. అయితే ఇవి చాలా అరుదుగా సముద్ర తీరానికి వస్తాయి. ఇవి ఎక్కువగా సముద్రపు అట్టడుగు ప్రాంతంలో నివసిస్తాయి. అక్కడికి సూర్యకిరణాలు కూడా సరిగా పడవు. అయితే ఇవి ఎప్పుడైతే సముద్ర తీరానికి వస్తాయో వచ్చినప్పుడు ఏదో ఒక ప్రళయం సంభవించబోతుందని చాలా మంది భావిస్తారు. ముఖ్యంగా జపాన్ వారు ఈ చేపలను సముద్ర దేవుని యొక్క వార్తాహరులు లేదా మెసెంజర్స్ గా భావిస్తారు. సముద్ర దేవుడు రాబోయే ప్రమాదాన్ని తెలుపుటకు భూమిపైకి సముద్ర తీరానికి ఈ చేపలను పంపుతాడని వాళ్ళు గట్టిగా భావిస్తారు. గతంలో కూడా ఇవి 1-2 పర్యాయాలు సముద్రపు ఒడ్డుకు రావడం జరిగింది. అలా వచ్చినప్పుడు భూకంపాలు, సునామీలు సంభవించాయని వారు చెప్తున్నారు. ఉదాహరణకు 2011లో ఫుకుషిమా అనే ప్రాంతంలో ఈ చేప కనిపించడం జరిగింది. అప్పుడు ఆ ప్రాంతంలో భూకంపం, సునామీ సంభవించాయి. ఇంతకు ఈ చేపలు సముద్రపు అట్టడుగు భాగం నుండి సముద్ర తీరానికి ఎందుకు వస్తున్నాయి, కారణాలు ఏంటి? ఈ చేపలు సముద్రపు అట్టడుగు భాగం నుంచి సముద్ర తీరానికి రావడానికి ముఖ్యంగా 2 కారణాలున్నాయి. మొదటి కారణం, సముద్రపు అడుగు భాగంలో భూమి పలకలు ఒకదానికొకటి ఢీకొని ఫలితంగా భూకంపం రావడాన్ని ఇవి ముందుగానే పసిగట్టి ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నటకు ఇవి సముద్ర తీరానికి వస్తాయి. అలా వచ్చిన తర్వాత ఆయా ప్రాంతాల్లో భూకంపం, సునామీలు వంటివి సంభవించాయి. మరొక కారణం ఏంటంటే మనుషులు సముద్రపు అడుగు భాగాన్ని కూడా కలుషితం చేయడం వలన ఆ వాతావరణ కాలుష్యానికి అవి తట్టుకోలేక అవి చనిపోతూ సముద్ర తీరానికి కొట్టుకొని కూడా వస్తున్నాయి. ఉదాహరణకు సముద్రపు అడుగు భాగంలో పెట్రోల్ బావులు త్రవ్వడం, ఆ డ్రిల్లింగ్, అక్కడ ఉన్న వైబ్రేషన్స్, సౌండ్స్, ఇలాంటి వాటిని అక్కడ ఉన్న ప్రాణులు తట్టుకోలేకపోవడం. ఇంకా అంతేకాకుండా మరబోటులలో ప్రయాణం చేయడం, ఆ మరబోట్లు కూడా వాటికి ప్రమాదకరంగా ఉండడం. ఇంకా సముద్రాల్లో ఓడలు ఢీకొన్నప్పుడు వాటి నుంచి డీజిల్ అనేది సముద్రంలో కలవడం. ఇలాంటి అనేక మానవ తప్పిదాలను బట్టి ప్రకృతి నాశనం అవుతూ సముద్రంలో జీవించే జీవజాతులు అంతరించిపోతూ ఉన్నాయి. ఓర్ ఫిష్ విషయంలోనే కాదు, సముద్ర తిమింగలాలు కూడా ఈ మనుషులు చేస్తున్న తప్పిదాలను బట్టి చనిపోతూ నిర్జీవంగా తీరాలకు కొట్టుకుని వస్తున్నాయి. ఈ విధంగా పక్షులు, పశువులు అంతరించిపోతూ ఉన్నాయి. మనం బైబిల్లోంచి ఒక 2 రెఫరెన్సెస్ చూద్దాము. ఇర్మియా 12:4 ఇర్మియా 12:4 భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలను, అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా దేశంలో నివసించు వారి చెడుతనం వలన జంతువులను, పక్షులను సమసిపోవుచున్నవి. అంటే మనుషులు చేస్తున్న ఈ చెడుతనానికి బట్టి, ఈ తప్పుదాలను బట్టి కూడా జంతువులు, పక్షులు సమసిపోతున్నాయి. భూమి కూడా దుఃఖపడుతుందనే మాట ఇక్కడ రాయబడింది. అదేవిధంగా హోషేయ 4:1-3 చూద్దాము. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యం పలుకుటయు, అబద్ధమాటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యెను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులను, ఆకాశ పక్షులను, కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించిపోచున్నవి. ఇక్కడ కూడా మనుషులు చేస్తున్న పాపాలను బట్టి ప్రకృతి అనేది నాశనం అవుతుంది. పక్షులు, పశువులు, సముద్రంలో ఉండే చేపలు కూడా గతించిపోతున్నాయి. మనుషులు కూడా క్షీణించిపోతున్నారనే మాట ఇక్కడ రాయబడింది. అంటే ఈ చేపలు ఒడ్డుకు రావడం అనేది డూమ్స్ డేని, అంటే ప్రళయాన్ని అది ఖచ్చితంగా సూచిస్తుంది. ఇలా మనుషులు పాపాలు చేసుకుంటూ, తప్పులు చేసుకుంటూ పోవడం బట్టి ప్రకృతి నాశనం అవుతుంది. జంతువులు, పక్షులు, చేపలు అంతరించిపోతున్నాయి. దాంతో మానవాళి కూడా వినాశనానికి వెళ్తారు. కనుక మనుషులు ఇప్పటికైనా తాము చేస్తున్న తప్పిదాలను మానుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అప్పుడే రాబోయే విపత్తు నుండి తప్పింపబడతారు. మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.